మీ రెస్టారెంట్ మెనూలో ఇంకో కొత్త డిష్ చేరినట్టు మీ కుటుంబంలోకి ఒక సభ్యురాలుగా నేను అడుగు పెట్టాలి. మీ బర్త్డే రోజు చెప్పిన 7 ప్రమాణాలకు అనుగుణంగా నేనొక యంత్రంలా రావాలి. పాదాలకు గాయాలవుతున్నా గాజు పెంకుల మీద నడుస్తూనే ఉండాలి. మీరు వేరు నేను వేరు అయినప్పుడు ఎప్పటికైనా ఇద్దరం ఒక్కటెలా అవుతాం? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? నిజమే, నువ్వేంటో నువ్వు చెప్పకుండానే నాకు తెలుసు, నేనేంటో నేను చెప్పకుండానే నీకు తెలుసు. ఉత్తరాన నేను అన్నీ సవ్యంగా జరగాలని ప్లాన్ చేస్తుంటే దక్షిణాన నువ్వు అన్ని ప్లాన్స్ ఫెయిల్ అయ్యేలా చేస్తుంటావు. ఉత్తర దక్షిణ ధృవాలం మనం. తూర్పు నేను నా చుట్టూ ఒక గిరి గీసుకుని బతుకుతుంటే పడమరలా నువ్వు నీ స్వేచ్ఛ ప్రపంచంలో బతుకుతుంటావు. అలాంటి నిన్ను నా చుట్టూ గీసుకున్న గిరిలోకి ఆహ్వానించటమే ఈ పెళ్ళి. ఇద్దరికిద్దరం ఏంటో తెలిసినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నాకు ఇష్టమైన రింగ్ పోయింది నిజమే, కానీ నీకు ఇష్టం లేని పెళ్ళికి ఏ రింగ్ తొడిగితే ఉంది? చూడమ్మా, ఇప్పుడున్న చీకటి రేపుండదు. ప్రకృతే మారుతుంది, పురుషుడు మారలేడు. ఈ పెళ్లి నువ్వు ఏజే కోరుకున్నది కాదు కాబట్టి ఆపగలిగే శక్తి కూడా మీకు లేదు. ఈ ఇంట్లో అన్నీ ఉన్నాయి, కానీ ఏదో లోటుంది. ఆ లోటును భర్తీ చేయడానికి ఆ దేవుడు నిన్ను పంపించాడనుకో. మనసు స్థిమితంగా మార్చుకొని రామ్మా. నేను హెల్ప్ చేసినందుకు నేను అడిగింది నువ్వు చేస్తావా? మా చెల్లెల్ని సేవ్ చేస్తే మీరేం చెప్పినా చేస్తాను. ఈ భానుమతిని నేను అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. లైఫ్ లో ఫస్ట్ టైం ఏ మిస్టేక్ చేయకుండా ఒక గొప్ప పని చేసింది. ఆ ఏజేకి భారీగా సెలెక్ట్ అయ్యావు. తనంతట తనే పారిపోయేలా చేయగలిగాం. ఆమెనేమన్నా పడుతుంది గాని ఆమె కుటుంబాన్నంటే మాత్రం పడదు. కాబట్టి వెనక్కి రాదు. చూస్తూ ఉండండి. భాను దొంగ కాదు, ఆ నిజం నీకు తెలుసు. మా ఏజీ అపార్థం చేసుకోకుండా ఉంటే చాలు. ఎలాగైనా ఈ ఎంగేజ్మెంట్ జరగాలి తండ్రి.
వెళ్ళి బాను తీసుకురా, మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. వెళ్ళడం లేదు నాన్న, వెళ్ళడం లేదు నాన్న. ఎంగేజ్మెంట్ పూర్తి కాకుండా ఎలా వెళ్తాం నాన్న? అక్క ఏమంటున్నావు నువ్వు? ఇప్పుడు వీళ్ళంతా ఎలా మాట్లాడారో చూసావు కదా. ఇక నుంచి ఇంట్లో మాట్లాడితే భానుమతే మాట్లాడుతుంది. ఎవ్వరూ ఏమీ భయపడాల్సిన పనిలేదు. నా ఇంటి కోడల్ని ఎంత గౌరవంగా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా రామ్మా, రా. జయమ్మ, ముందు పోయిన ఉంగరం సంగతి తేలకుండా తొందరపడతావేంటి? శుభకార్యం జరిగేటప్పుడు అమంగళం మాట్లాడితే బయటికి పంపించేస్తాను. ఏజే, నువ్వు కానివ్వు. నిదురించేదిలో మొదలాయను అలవే ముసుగేసిన నువ్వు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. నీవు శోదయాలే, ఇది నా చివరి కోరిక. ఇరు జగములు వేరే ఆయండమాగుల భ్రాంతి లాంటిదే మన. నేను పెళ్లి చేసుకుంటాను. నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. దరి చేరని దూరం మన కలయిక తీరం. ముని పంపుల చందం మన నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ కలయికప్పుడు తెలవారే కలలే కలగలవాలను.
జత కుదరదు ఇదిగో తీసుకోమ్మా. ఈ క్షణం తెలియని బాధను మోస్తూ ఇరువురం అసలే కదలేనిది ఎందుకు కలిసామిద్దరం తీయని గాయం ఎదనే బాధిస్తుందిలే పూదండను దారములాగా అల్లేస్తుందిలే చేసేదే ఏమీ లేదే మన చేయి దాటిపోయే కాలంతో వాదులాడే పంతాలే మానుకో మునిమాపుల చందం మన ప్రేమ ప్రబంధం జత కలవని దూరం ఇరువురి పయనం నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడవులేవే ఇరు జగములు వేరే ఆ ఎండమావుల భ్రాంతి లాంటిది మన ఈ బంధం నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం దేవుడున్నాడు. భానుని మా కుటుంబం నుంచి వేరు చేశాడు. దేవుడు లేడు. ఎంత కష్టపడ్డా భానుని మాతో కలిపేశాడు. భానుకి కోటీశ్వర్ల సంబంధం దొరికేలా చేసి భవిష్యత్తులో మాకు ఉపయోగపడేలా చేశాడు. ఈ పిల్లని అత్తగా తీసుకొచ్చి మేమనుకున్నవన్నీ తలకిందులయ్యేలా చేశాడు. ఏంటక్క ఆలోచిస్తున్నావు? భాను తింగరి పిల్లే కాని ఆ రింగ్ని అంత తేలిగ్గా పోగొట్టుకుందని అనుకోలేదు. ఇందులో మీ తెలివితేటలున్నాయా? తన తెలివి తక్కువతనం ఉందా అనేది అర్థం కావడం లేదు. అనవసరంగా నింద భాను మీద పడింది. ఈ ఉంగరం నాకు దొరికింది. అది వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత దొరికింది. దానర్థం వాళ్ల పెళ్లికి నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించావని, అంతేకాదు ఆ భగవంతుడు కూడా ఆశీర్వదించాడు అని. నాకు ఏజేకి తెలియక ఈ ఉంగరమే భానుమతికి తొడగాలనుకున్నాం. దేవుడు మాత్రం సరైన నిర్ణయమే తీసుకున్నాడు. నీ మీద ప్రేమ, నీ మీద మనసు, నీ స్థానం మీద గౌరవం ఉన్న ఏజే ఆమెకు నీ ఉంగరం తొడిగితే బావుండదని, భానుమతికి ప్రత్యేక స్థానం ఇవ్వాలని ఈ ఉంగరాన్ని అప్పుడు తప్పించాడు. వేరే ఉంగరం తొడిగేలా చేశాడు. ఈ ఉంగరాన్ని ఇప్పుడు బయటపెడితే ఏజే మనసు మారచ్చు. దీన్ని ఎవ్వరికీ తెలియకుండా నేనే దాస్తాను. ఏంటి మీరు చేసిన పని? ఏదో పెద్ద ప్లాన్ వేసి ఏదేదో జరిగిపోతుందంటూ కలలు కన్నారు. ఏమైంది ఇప్పుడు? ఏజే భానుని అపార్థం చేసుకోవడానికి ప్రవల్లిక అత్తయ్య ఉంగరాన్ని దొంగతనం చేసుకొని రావడం మంచి పద్ధతేనా?
దీనివల్ల వాళ్ళ పెళ్ళ ఆగిపోతుందనుకున్నారా? ఆగిపోయిందా? ఉంగరం పోయినా సంబంధం చెడిపోలేదు. మీరు నాతో చెప్పకుండా ఇలా సొంత నిర్ణయాలు తీసుకొని అభాసు పాలైతే ఏజే మీ ఇద్దరినే కాదు నన్ను అంటాడు. చాలక్క ఆపు. పడుతున్నాం కదా అని ప్రతి దానికి అంటూ ఉంటే మాకు మాత్రం బాధగా ఉండదా? మేము మనుషులమేగా. ఆ భాను అత్తగా రావడం మాకేనా ఇష్టం లేనిది? నీకు కూడా ఇష్టం లేదుగా. కాబట్టి మాకు తోచిన ప్రయత్నం మేం చేశాం. నువ్వెలాగో ఏ ప్రయత్నం చెయ్యవు కదా. ఎందుకంటే పెద్ద కోడలిగా నీ పెద్దరికం నిలబడాలి. మేం కనీసం ట్రై చేశాము. కానీ ఇది ఇలా ఫెయిల్ అవుతుందని మాకేం తెలుసు? ఏజే ఎప్పుడు ఎలా ఉంటాడో ఆయనకే తెలీదు. ప్రతి దానికి మా మీదే విరుచుకుపడతావు. నువ్వు మాకు తోటి కొడలవే గాని అత్తవేం కాదు కదా. అక్క, నా నగలేవి? అమ్మా, ఒక్కటి కూడా లేదు. ఎన్ని నగలు ఏమయ్యాయి? అక్క, దొంగలు పడ్డారక్క. మనం ఫంక్షన్ లో ఉన్నాం కదా, ఎవరో నగలన్నీ దోచుకుపోయారు. ఏంటి, నీ నగలు కూడా లేవా? అంటే నీ నగలు కూడా? ఒక్కటి కూడా లేకుండా ఎవరో దోచుకెళ్ళిపోయారక్క. ఓ మై గాడ్! ఆ భాను అడుగు పెట్టింది ఇంట్లో ఇలాంటి విపరీతాలన్నీ జరుగుతున్నాయి. దొంగలు మనిద్దరి నగలు దోచుకెళ్లారా? దక్షకి నగలున్నాయా? ఇద్దరివి దోచుకెళ్లిన వాడు మూడో వాళ్ళ నగలు మాత్రం వదిలేస్తాడా? పదక్క, వెళ్ళి చూద్దాం. పద. ఎక్కడికి? నీ గదికి. ఎందుకు? నీ నగలు ఉన్నాయో లేదో చూడ్డానికి. నా నగలున్నాయి. అదేంటి, మా వెతికెళ్ళి నీవి వదిలేశారు? మీ బాధ ఏంటి? నా నగలు పోలేదనా? అయితే మా ఇద్దరి నగలే ఎత్తుకెళ్లారా? మీ నగలు కూడా ఎవ్వరు ఎత్తుకెళ్ళలేదు, భద్రంగానే ఉన్నాయి. అవునా? నీకెలా తెలుసు? అవి తీసి దాచిపెట్టింది నేనే కాబట్టి. ఏంటి, మా నగలు నువ్వు తీసావా? ఎందుకక్క ఇలా చేసావు? ఈ విద్య మీ దగ్గరే నేర్చుకున్నాను. ఏజే కోడళ్ళు దొంగతనం చేయడానికి కూడా వెనకాడలేదు కదా. ప్రవళిక అత్తయ్య రింగు దొంగతనం చేసినందుకు మీ ఇద్దరికి గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నాను. రేపు మెహందీ ఫంక్షన్లో మీరు నగలు లేకుండా బోసిపోయి తిరుగుతుంటే అప్పుడు అర్థం అవుతుంది మీకు నలుగురిలో నవ్వుల పాలైతే ఎంత బాధగా ఉంటుందో అని. అంటే నువ్వు భానుని సపోర్ట్ చేస్తున్నావా? నేను ఉంగరం పోయినందుకు, జాగ్రత్తగా లేనందుకు మాత్రమే మందలించాను తప్ప మీలాగా దొంగతనం అంటగట్టి కాబోయే అత్తగారిని, ఆమె కుటుంబాన్ని దొంగల్ని చేయలేదు. మే ఉంగరం ఎత్తుకొచ్చావు నీకు ముందే తెలిసినప్పుడు అప్పుడు ఎందుకు మందలించలేదు? నా లెక్కలు నాకుంటాయి. నన్ను ప్రశ్నించే అధికారం
మీరే పోగొట్టుకున్నారు. అప్పుడు మా నగలు తీసే అధికారం మాత్రం నీకెవరిచ్చారు? ఓకే, అయితే ఆ అధికారం ఉన్న ఏజే దగ్గరికి వెళ్ళి ఈ పెళ్లి చెడగొట్టడానికి మీరిద్దరే భాను ఇంటికి వెళ్ళి ఉంగరాన్ని దొంగతనం చేశామని ఒప్పుకోండి. పదండి.